హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనీ ఈ రోజు మీ ముందుకు మేము బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 గురించి మాట్లాడడానికి వచ్చాం. మీకు ఏమేం డౌట్స్ ఉన్నాయో అవి ఫుల్ గా క్లారిటీ ఇచ్చేస్తాం ఈ వీడియోలో. ఎలా అప్లై చేసుకోవాలి, ఏం చేయాలి, అసలు ఏంటిది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ కంప్లీట్ ప్రాసెస్ అనేది మేము ఫస్ట్ అయితే లింక్ గురించి నేను చెప్పేస్తా. ఫస్ట్ ముచ్చట ఏమంటారు, ఎలా అప్లై చేసుకోవాలో పిన్ టు పిన్ మీకు లింక్ లో చూపిస్తాం. ఓకే మేము చూసేయండి. కింద పెట్టిన అగ్ని పరీక్ష లింక్ లో ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఓకే, దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫోన్ నంబర్ యాడ్ చేయండి. ఫోన్ నంబర్ కొంచెం అది clear గా కూడా చూపియండి మీరు. ఓకే, ఫోన్ నంబర్ యాడ్ చేయాలి. ఫోన్ నంబర్ యాడ్ చేసింది అది కూడా పర్ఫెక్ట్, ఏదైతే కాల్ వస్తుంది యాక్టివ్ ఉందో ఆ నంబర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ తర్వాత మీ ఫుల్ నేమ్, ఆధార్ కార్డ్ లో మీరు ఏదైతే పేరు ఉందో యాజ్ ఇట్ ఈస్ ఆధార్ లో ఉన్నట్టు మీ Correct. నేమ్ ఇచ్చేయండి. క్యాపిటల్ లో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా నేమ్ ఇచ్చేయండి. తర్వాత మీ ఏజ్ యాడ్ చేసేయండి. ఈమెయిల్ ఏదైతే యాక్టివ్ ఉందో ఆ ఈమెయిల్ ఇచ్చేయండి. దాని తర్వాత మీ యొక్క ఇంటి అడ్రస్ క్లియర్ కట్ గా మెన్షన్ చేసి మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు అక్కడ ఎవ్రీథింగ్ ఆధార్ ఇచ్చేసేయండి, అడ్రస్ అంతే. ఆ తర్వాత వీడియో క్లిప్ 3 minutes వీడియో క్లిప్ యాడ్ మోస్ట్ పెట్టాలి. ఇంపార్టెంట్ థింగ్ ఫర్ బిగ్ బాస్ దీని గురించి మేము మాట్లాడతాం. ఓకే, ఇంత 50 MB ఆ వీడియోని కన్వర్ట్ చేయాలి. అది కూడా ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చెప్తాం. అంతే, కిందున్న అన్ని ప్రతిదీ ఎస్ఐ అగ్రి అవన్నీ చదివేసి అగ్రి చేసి అంతే. సబ్మిట్ చేయండి. ఓకేనా, అంతే, ఇది అప్లికేషన్ ముచ్చట. అయిపోయినట్టే. కానీ మెయిన్ దీంట్లో టాస్క్ పెద్ద వచ్చేసి ప్రాసెస్ ఏం లేదు, సింపుల్ గా చేయొచ్చు. కానీ మొత్తం చేయాల్సిందంతా వీడియో ఇచ్చిన టైం క్లిప్ 3 minutes వీడియోలో మీరు ఏం మాట్లాడతారు, మీ స్కిల్ ఏం చూపిస్తారు, మీరు ఏం నిరూపించుకుంటారు, మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, కావాల్సిన అన్ని కూడా మీరు ఆ 3 minutes లో చూపించాలి. సో అప్లై ఏ విధంగా చేయాలో ఆ లింక్ కూడా మనం కింద పెట్టేసినాం కాబట్టి ఇప్పుడు మనం దాని డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, గురించి మాట్లాడదాం. సో చేసేయండి. అగ్ని పరీక్ష ఆల్రెడీ డేట్ స్టార్ట్ అయింది. అప్లై చేసే డేట్ ఎప్పుడో లింక్ వచ్చింది కాబట్టి 10కి వచ్చింది. 20 వరకు దాని వ్యాలిడిటీ ఉంది. జూన్ 20 జూన్ 20 నైట్ నైట్ 12 12 వరకు o'clock ఉంటుంది. దాని తర్వాత ఒక ఉండదు. 4 days అంతే. దాని తర్వాత మీకు వచ్చిన అవకాశం దొరకదు మళ్ళీ, అవి మొత్తం పోయినట్టే ఇక. ఇది వచ్చినప్పుడే So, మనం యూజ్ చేసుకోవాలి. ఆ టైం వరకు మనం కామనర్స్ కి ఇది మళ్ళీ ఒక పెద్ద అవకాశం. అవును. ఇది ఎందుకు వచ్చింది మనకి, ఆల్రెడీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 1 హిట్ అయింది కాబట్టి మళ్ళీ మనకు ఒకసారి ఛాన్స్ ఎందువల్ల హిట్ అయింది? కళ్యాణ్ పడాల తనుజ. వల్ల అయింది. సో కామనర్ వచ్చి ఇక్కడ గెలిచాడు. మావిడ పరీక్ష 1 అంటే తను ఒక కళ్యాణే గెలవలేదు, తనుజ కూడా గెలిచింది. గెలిచింది. ఇద్దరు గెలిచారు. ఇద్దరు గెలిచారు. కాకపోతే మ్మ్. మెయిన్ గెలిచిన క్యాండిడేట్ ఎక్కడి నుంచి వచ్చారు? కామనర్ కేటగిరీ నుంచి వచ్చారు. అవును. అగ్ని పరీక్ష నుంచి వచ్చి కాబట్టి బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళి 105 days ఉండి గెలిచి మరి బయట కప్పు వచ్చారు. కొట్టి బయటకు ఆ వచ్చింది. విధంగా బిగ్ బాస్ ఘోరం లేచిపోయింది అనుకో, ఇక టాప్ పొజిషన్ కి వెళ్ళిపోయింది. మన బిగ్ బాస్ ని చూసి వేరే సీజన్ వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా బిగ్ బాస్ లో ఇదే మళ్ళీ కాన్సెప్ట్. అగ్ని పరీక్ష స్టార్ట్ చేసారు, సేమ్ మన Same. తెలుగు వాళ్ళే ఫాలో అవుతారు. దీనికి ఏజ్ వచ్చేసి 18 ఉండాలి. 18+, 18 కంటే మీరు బిలో ఒకవేళ ఉంటే ఈ రోజు అప్లై best. చేసినా రేపు అప్లై చేసినా ఈ రోజు ఆ రేపటి వరకు మీ ఏజ్ 18 నిండి ఉండాలి, కంప్లీట్ గా 18 అయి ఉండాలి, మీరు మేజర్ అయి ఉండాలి. అండ్ దీనికి కింద ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ మీరు ఏమైనా ఇన్ఫ్లుయెన్సర్ ఉంటే అది కూడా యాడ్ చేయడానికి ఈ అప్లికేషన్లో ఆప్షన్ ఉంది. సో మీరు మీ ఇన్స్టా పేజ్ని క్లియర్గా ఉంచండి. కొంచెం మీరు తీసే కంటెంట్, మీ వీడియోస్ అవన్నీ బాగుండాలి. వాళ్ళు మీ ఇన్స్టా పేజ్, యూట్యూబ్ పేజ్ అవి కూడా ఓపెన్ చేసి చెక్ చేస్తారు. సో అవి మెన్షన్ చేస్తారు ఓకే, కానీ ఇంకా ఇన్స్టా పేజ్ని, మీ ప్రొఫైల్ని అన్ని బెటర్గా ఉంచేటట్టు, యూనిక్గా బాగుండేటట్టు అట్లా ఇప్పుడే రెడీ చేసుకొని పెట్టండి. మీరు మీ మాటలు కరెక్ట్గా మాట్లాడారు, వీడియో ఓకే బెటర్గా ఉంది, కానీ మీ ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసి చూస్తారు, మీ యొక్క యూట్యూబ్ పేజ్ ఓపెన్ చేసి చూస్తారు, దాంట్లో ఏమో అన్ని బిత్తిరి మాటలు అవి ఇవి ఉంటాయి, బాగుండదు. సో మనకి సెట్ కాదు అనే ఆలోచనలకు వచ్చి ఆ విధంగా కూడా మిమ్మల్ని తీసి పడేసేటట్టు అయిపోతుంది. సో ఇది వ్యవస్థ, అవి కూడా కరెక్ట్గా ప్రాపర్గా మెన్షన్ చేయండి. ఏమంటారు అని అంతే. సో వీడియో ఎన్ని మినిట్స్? 3 minutes తీయాలి, కానీ ఎన్ని MB? 50 MB. 50 MB. వాళ్ళ MB మాత్రమే అప్లోడ్ అవుతుంది, అంతకంటే ఎక్కువ కాదు. సో ఆ 50 MB మనం మళ్ళీ అదే చేసుకుంటే వీడియో క్వాలిటీ అంటే క్వాలిటీ బెటర్ రావాలి. ఏదైతే ఆడియో మీరు quality. మాట్లాడుతుర్రో, మీరు యూట్యూబ్ Perfect ఫ్రేమ్ ఉండాలి. ఇన్స్టాగ్రామ్ ఫ్రేమ్ ఏదో ఒక ఫ్రేమ్ లో తీసుకోండి, కానీ మీ వీడియో అండ్ ఆడియో రెండు మాత్రం ఫుల్ క్లారిటీ ఉండాలి. అవును. అండ్ 50 MB ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అని అంటారు కదా, 50 MB ఏం లేదు, క్రోమ్లో వెళ్ళి వెబ్సైట్స్ ఉంటాయి, రిఫ్యూజ్ చేసుకోవచ్చు, MB మనం తగ్గించుకోవచ్చు. అక్కడ ఉన్న వెబ్సైట్ క్లిక్ చేసి దాంట్లో వీడియో యాడ్ చేసి మీ యొక్క MBని తక్కువ చేసుకోవచ్చు.
అట్లా సో ఉంటుంది. అలా మీరు మళ్ళీ కన్వర్ట్ కామనర్స్ చేసుకోండి. కి వచ్చిన గ్రేట్ ఛాన్స్ అది ఇది, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు, అప్లై చేసుకోండి. తీసుకోండి. వెళ్తే వెళ్తారు, లేదంటే లేదు, కానీ ఛాన్స్ మాత్రం మిస్ అవ్వకండి, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అవును, ప్రతి ఒక్కరు చేయాల్సిందే. ఇంకో ముచ్చట ఏంటంటే ఇది మొత్తం 5 లెవెల్స్ ఉంటాయి. అగ్ని పరీక్ష లెవెల్ 1 మనం వీడియో తీసి అదంతా పెట్టాడు. లెవెల్ 2 వాళ్ళ దగ్గర నుంచి మనకి కాల్ వస్తది. కాల్ వచ్చి కన్ఫర్మ్ చేస్తారు. లెవెల్ 3 అక్కడికి పిలుస్తారు, గ్రూప్ డిస్కషన్ పెడతారు. లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అగ్ని పరీక్ష షోలో నువ్వు చేసే పర్ఫార్మెన్స్ మీరు సెలెక్ట్ అయ్యి అక్కడ నుంచి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళేది. ఈ 5 లెవెల్స్ ఉంటాయి. ఇవి మనం దాటాలి అంటే ఫస్ట్ లెవెల్ మనకి అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్. 3 minutes వీడియో. లక్షల్లో కదా డీలింగ్ అది. లాస్ట్ టైం ఎంతమంది అప్లై చేసారు లడ్డు అగ్ని పరీక్ష సీజన్ 1కి? 20,000 మెంబర్స్ అప్లై చేశారు. కానీ ఈసారి 2 ఎంతమంది? lakhs 3 lakhs అప్లై చేశారు. ఈసారి చాలా మంది చేస్తారు. ఎందుకంటే కామనర్ గెలిచారు కదా. మనకు దాని కూడా వల్ల ఉంటుంది కదా, ఒక కామనర్ గెలిచి మనం ఎందుకు అయింది, గెలవాలి? మళ్ళీ చాలా హిట్ అయింది. అట్లా సో లాస్ట్ సీజన్ అగ్ని పరీక్ష ఎన్ని ఎపిసోడ్ జరిగినాయి? 10 అన్నారు, 15 దాకా సాగదీసిర్రు. ఈసారి కూడా అంతే, 13 అంటారు, 20 చేస్తారు. 20 పక్క 20 ఎపిసోడ్స్. ఎందుకంటే ఈసారి చాలా గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నారు. అగ్ని పరీక్ష అంటే ఇంతకుముందు తూతు మంత్రం అనుకున్నాం కానీ ట్రై అది చేసిర్రు, అట్లా హిట్ లేచిపోయింది. అవుతుందో లేదో అని. కానీ కామనర్ నుండి వాళ్ళు గెలవడం ఇంతకు ముందు ఎక్కడో ఏరుకొని సెలబ్రిటీస్ ని పట్టుకొని వాళ్ళకి కాల్ చేసి అట్లా ఉంది. కానీ ఇప్పుడు మనకే ఇస్తారు ఇప్పుడు ఛాన్స్, అట్లా మీ కాదు. స్కిల్ నిరూపించుకోండి, మీకు ఏముందో చూపించండి అని మనకే ఇస్తారు కదా. ఇది మంచి అవకాశం. సో కామనర్స్ అందరికీ అవకాశం ఇస్తే వాళ్ళకి ఏం బెనిఫిట్, మనకు అవకాశం సాధారణంగా మనకి ఇయర్ ఇలాంటి స్టేజ్ లో ఇచ్చిందంటే లాస్ట్ టైం కామనర్ గెలిచారు, ఈ స్కోప్ బెటర్ ఉంది, ఈ కంటెంట్ బాగుంది, ఇట్లా చేస్తే మన బిగ్ బాస్ ఎక్కడికో పోతుంది ఇంటర్నేషనల్ కి. సో ఆ విధంగా ఆలోచన ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి సీజన్లో కామనర్స్ ఇలాంటి అవకాశాలు ఇట్లా మన సేమ్ ఇంటర్వ్యూ టైప్లో ఇట్లా అగ్ని పరీక్షలు ఇలాంటివి పెట్టి మరి మనల్ని సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారు. దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంది. ఎందుకంటే వాళ్ళ షో సూపర్ హిట్ అవుతుంది. 9 సీజన్లు అయిపోయినాయి కదా. 8 అనుకుంటున్నాను కాదు, ఇప్పుడు 9 సీజన్లు అయిపోయినాయి. 8 సీజన్ వరకు మనకి ఇప్పుడు పేర్లు గుర్తు చేసుకుందాం అంటే అక్కడక్కడ అంతే. కానీ లాస్ట్ సీజన్ లో ప్రతి ఒక్కరి పేర్లు మనకు పిఆర్లు టిఆర్లు మొత్తం అదే. తనుజ కళ్యాణ్ ఇప్పటిదాకా రాస్తూనే ఉంటాం. తనుజ ఈ రోజు ఆ డ్రెస్ వేసుకుంది, కళ్యాణ్ పడాలా ఈ రోజు ఇక్కడికి వెళ్ళాడు, తను కళ్యాణ్ సినిమాలో తనుజ ఉంటే బాగుంటది, ఇలాంటి అంత పేరు తెచ్చుకున్నారు కాబట్టి బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో ఏదైతే వచ్చిందో ఆ ప్రోమోలో కూడా కళ్యాణ్ ట్రోఫీ ఎత్తిన సీన్ ఇచ్చారు. ఎంత గ్రేట్ అది. కామనర్ గా వెళ్ళి కరెక్టే అన్నావు. సో ఈసారి మీరు అప్లై చేయడం ప్రాసెస్ నేను మొత్తం చెప్పేసాను. మొత్తం చేయాల్సిందంతా వీడియో గురించి చెప్పలేదు. వీడియో ఏ విధంగా తీయాలి, 3 minutes వీడియో. అదే యూట్యూబ్ ఫ్రేమ్ అయినా కానీ ఇన్స్టాగ్రామ్ ఫ్రేమ్ అయినా కానీ ఏదైనా సరే క్లారిటీ ఉండాలి అంతే. జస్ట్ క్లారిటీ ఇంపార్టెంట్. అండ్ మీ స్కిల్స్ మీరు ఏం చెప్తున్నారు, మీరు వెరైటీగా లాస్ట్ టైం దమ్ము శ్రీజ వచ్చింది, వాగి లోపలికి 2 సార్లు పోయి బయటకు వచ్చింది. సేమ్ అట్లా ఏదో ఒక స్కిల్ ఉండాలి అంతే. అవును. ఇంకోటి ముచ్చట వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు. శ్రీజ ఎక్కువ వరుతుంది, రివర్స్ అవుతుంది, దేనికైనా తెగిస్తుంది. ఏదైనా మ్యాటర్ కాంట్రవర్సీ కావడానికి శ్రీజ మెయిన్. సో శ్రీజని తీసుకున్నారు. అలాగే సెలబ్రిటీ ఏం కాదు, నార్మల్ గా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అప్పుడు ఎంత 50K ఫాలోవర్స్ ఉండే ఇన్స్టా పేజ్ లో, ఇప్పుడు లక్షల్లో అయిపోయారు. ఇంకోటి ప్రియా, మా ప్రియా క్యూట్ గా మాట్లాడింది, క్యూట్నెస్ కే తీసుకున్నారు. వేరే ఏం స్కిల్ అంతగానే అమ్మాయిలు ఎక్కువ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అమ్మాయిలు లవ్ ట్రాక్ నడిపియచ్చు, ఎవరికైనా సెట్ చేయొచ్చు. లవ్ ట్రాక్ వల్ల కూడా ఇప్పుడు లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ రతిక, మొన్న కళ్యాణ్ తనుజ ఫ్రెండ్షిప్, ఇట్లా కొన్ని బాండ్స్ క్రియేట్ అయితే కాబట్టి మీకు గుర్తుందా అఖిల్ సార్థక్ మోనాల్ వాళ్ళకి కూడా క్యూట్ ఉంటుండే. మానవుడికి గుర్తుందారా నీకు? గుర్తుంది, ఎందుకుంటు. కాకపోతే మనకు ఎక్కువ కళ్యాణ్ తనుజ ఖచ్చితంగా గుర్తుంది అయితే కళ్యాణ్ తనుజ. ఇప్పుడు ఎందుకు మర్చిపోతాం, మొన్ననే జరిగింది అనుకుంటే జరిగి సంవత్సరం అయితే వచ్చేసింది. ఇంకేంది, ఇంకో నెల అయితే సీజన్ 2 కూడా దిగుతుంది. బిగ్ బాస్ సీజన్ 10 సారీ బిగ్ బాస్ సీజన్ 10 కూడా వచ్చేస్తుంది. ఈసారి ఏమేమి ప్లాన్ చేస్తారు చాలా పెద్దగా. ఎందుకంటే లాస్ట్ టైం జరిగినంత హిట్ ఏ సీజన్ లో జరగలేదు. నార్మల్ గా మెయింటైన్ ఎంతమందిని తీసుకోవచ్చు ఈసారి అగ్ని పరీక్ష సీజన్ 2 నుంచి? 20 బిగ్ బాస్ లో ఉంటే 20 మెంబర్స్ లాంటి సెలెక్ట్ షార్ట్ లిస్ట్ 20 వరకు చేయొచ్చు. కొంచెం ఎపిసోడ్స్ కూడా 10, లాస్ట్ టైం 15 ఎపిసోడ్ 13 అన్నారు. ఈసారి ఎంత ఆల్రెడీ 13 అని మెన్షన్ చేశారు, కానీ ఈసారి కూడా 20 వరకు కావచ్చు. సో మీరు పెట్టే వీడియో క్లియర్గా ఉండాలి, వాయిస్
మెయిన్ వాయిస్ క్లియర్గా ఉండాలి, వీడియో అనేది క్వాలిటీ ఉండాలి. అండ్ మీ మీకు స్కిల్ చూపించండి, మీరు ఒరిజినాలిటీ బయట పెట్టండి. మీకు ఏమేమి వచ్చు, మాట్లాడు కానీ, సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, మీకు ఏదైతే స్కిల్ ఉందో ఆ 3 minutesలో అది బయట పెట్టండి. మీరు ఎంత చెప్పు మీ యొక్క స్కిల్ 100% బయట పెట్టాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు అందంగా ఉన్నారు, అరే నవ్వకరా, అప్పుడు ఆపినావా? నవ్వకరా, దాన్ని పెడతా. సరే ఆంజీ ఇది కట్ చేయడానికి ఉంటుందా? చేసుకో. ఆ బంద్ చేయలేదు నేను, 10 minutes అయింది. 10 minutes అయిందా? అందుకే నేను ఉమ్. 10 minutes ఆన్ చేసినావా? ఆనే ఉంది అప్పటి నుంచి. అగ్ని పరీక్షలో మీరు తీసే 3 minutes వీడియోలో మీ యొక్క ఒరిజినాలిటీ బయట లాస్ట్ పెట్టాలి. చెప్పాల్సింది ఏంటిది అంటే ప్రతి ఒక్క కామన్ మ్యాన్, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క అమ్మాయి అయినా కూడా, ఎవరైనా కూడా మనం ఇంతే, మనం ఎదగలేము, మనతో కాదు. కొంతమంది అనుకుంటారు ఎట్లా చేయాలి ఏంది, చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు. కొంతమంది మన పొజిషన్ గింతే, మనం ఎదగలేమని ప్రతి ఒక్కరికి మళ్ళీ కూడా లైఫ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఒకటి వచ్చింది, ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. మనకేమన్నా అవకాశం వస్తుందా అన్న ఫీలింగ్. రిచ్ ఆర్ పూర్ అనేది ఇక్కడ ఏం లేదు, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లక్ ఉంటే సెలెక్ట్ అవుతారు, వెళ్తారు. మీలో ఉన్న టాలెంట్ ఇప్పుడు సింగర్, మీ అందంగా లక్ ఉంటే కూడా అవసరం లేదు, మీ అందం. టాలెంట్ ఇంపార్టెంట్. అక్కడ మీ దగ్గర ఏముంది, మీరు బాడీ కొత్తగా బిల్డర్ ఏం అయితే బాడీ చూపిస్తున్నారు? బిల్డర్, పోలీస్, మీరు డాక్టర్, ఏ నర్స్, కేటగిరీ అయినా కూడా ఆటో డ్రైవర్, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు అప్లై అందరూ చేసుకోవచ్చు. అప్లై మీ దగ్గర చేసుకోండి. ఫోన్ ఉందా? మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే దాంట్లో క్వాలిటీ కొంచెం బెటర్గా వస్తుంది అంటే పోయి వీడియో మంచిగా మీ మాటల్లో మన దాంట్లో ఉన్న ఒక ఛాన్స్ టాలెంట్ ఇస్తే నేను నిరూపించుకుంటాను, ఒక్కసారి అనిపిస్తుంది కదా, అది ఇక్కడ నిరూపించుకోండి. అది, 3 minutes లో మీరు 3 మాట్లాడండి, minutes. ఖచ్చితంగా ఏదో select తూతూ మంత్రం లెక్క మాట్లాడేస్తే కావని వర్కౌట్ కావు. మీ యొక్క talent బయట టాలెంట్ పక్క పెట్టండి. 100% బయట చూపెట్టాలి. బిత్తిరి వేషాలు వేయకుండా మీ 3 minutes లో అన్ని టైం పాస్ క్లియర్ అయితే కట్గా. చేయకండి, టైం ఖచ్చితంగా పాస్ select అయ్యేటట్టు ఎందుకురా టైం పాస్? ఎంతమంది కాంపిటీషన్ తెలుసా? లక్షల్లో చేస్తున్నారు. లక్షల్లో ఉంటుంది. లక్షల్లో అంటే నువ్వు వేలల్లో ఒక్కరిని సెలెక్ట్ చేస్తారు అంతే. 10 మంది 20 మంది సెలెక్ట్ చేస్తారు. 2-3 లక్షల పైగా మనుషులు అప్లై చేసినప్పుడు ఎంతమంది? 1000లో ఒకరు అట్లా సెలెక్ట్ చేస్తారు. సో 1000లో ఒకరు మనం కావాలంటే 1000 మంది వీడియోలు వాళ్ళు చూసి మరి ఒకరినే పట్టుకోవాలంటే మీరు ఎంత ఇంప్రెస్ చేయాలి ఆ 3 minutes వీడియోలో? అది important. అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే 3 minutes వీడియో మీరు వాళ్ళని ఇంప్రెస్ చేస్తే ఫస్ట్ స్టెప్ దాటినంటే దాదాపు అన్ని దాటిపోయిన తర్వాత. అగ్ని పరీక్ష అంటే కూడా ఒక బిగ్ బాస్ హౌజే. ఎంత 20 days జరుగుతుంది. ఆ 20 days కూడా కాంపిటీషన్ లెక్కనే ఉంటుంది. అరే నిజమేరా. అడ్డు దాటిపోయిన తర్వాత ఆట అందుకే రావచ్చు. ఓకే, ఇది కట్ చేసుకుందాం కానీ 12 minutes అయింది guys. లాస్ట్ చెప్పేసి స్టోరీ. అగ్ని పరీక్ష కూడా ఒక బిగ్ బాస్ హౌస్ లెక్కనే. ఆగరా. నవ్వుతుండు నాలో. అగ్ని పరీక్ష కూడా ఒక లాస్ట్ అగ్ని పరీక్ష కూడా ఒక బిగ్ బాస్ లాంటిది. బిగ్ బాస్లో 105 days ఉంటాం. ఇప్పుడు సెలెక్ట్ అయిన కాంబినేట్స్ ఇంతవరకు ఎవరికి తెలియదు. వాళ్ళ స్టేజ్కి వెళ్ళిన తర్వాత నవ్వక్కడ ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇంత 20 మెంబర్స్ని సెలెక్ట్ చేసే షార్ట్ లిస్ట్ అంటే ఆ 20 members ఫైట్ చేయాలి. ప్రతిరోజు ఎవరు సెలెక్ట్ అవుతారు ఏంద్రా అని చూసుకుంటూ లాస్ట్ టైం చూసినాం కదా మనం ఎంత కాంపిటీషన్ ఉంటుండేనో. అగ్ని పరీక్షలో ఒకరికంటే ఒకరు ఎక్కువ మొత్తం ప్రతి స్కోప్ ఒక్కరు అంతా నిరూపించుకుంటూనే కామన్స్ ఉన్నారు. మీదనే ఉండే అగ్ని పరీక్ష. మీ అందరికి డేట్ అయితే గుర్తుంది కదా, June 20 వరకు, 20 నైట్ 12 వరకు అప్లికేషన్ ఆన్లైన్ లో అవైలబుల్ ఉంటుంది. ఆ టైం వరకు అప్లై చేసుకోండి. వీడియో అడ్రస్ మాత్రం pressure కరెక్ట్ మొత్తం కూడా- ఇవ్వండి. వీడియో అయితే క్లారిటీగా, వాయిస్ మెయిన్ గా వాయిస్ క్లారిటీ ఉండాలి. మీ యాక్షన్స్, మీ క్వాలిటీ క్లారిటీ ఉండాలి. సరే నవ్వకరా, వీడియో ఆపేద్దాం కానీ. సరేనా, అర్థమైంది కదా? All the best మీరు అందరికీ. క్లియర్ కట్ గా వీడియో మెన్షన్ చేసి మరి మంచిగా పెట్టండి. ఆల్ ది బెస్ట్. మీలో ఒకరు సెలెక్ట్ కావాలని నేను ఆల్రెడీ, మీరు అందరు సెలెక్ట్ అయినా పర్లేదు కానీ బిగ్ బాస్ లో అంతమంది రానియరు. అండ్ మా రివ్యూ ఎలా ఉందో కూడా చెప్పండి. ప్రతి మేము ఒక్క రివ్యూ, ప్రతి ఒక్క అప్డేట్, ప్రతి ఒక్కటి ఈ ఛానల్లో ఎవ్రీడే అప్లై చేసుకుంటుంటాం. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో అండ్ మేము రివ్యూ ఎట్లా ఇస్తున్నామో కింద కామెంట్స్ లో అవన్నీ చెప్పండి. మీకు రావాలంటే ఫస్ట్ మా సబ్స్క్రైబ్ వీడియో చేసుకోండి. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. డిస్క్రిప్షన్ లో లింక్ లింక్ ఉంది, పెట్టేస్తున్నా. అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ గాయ్స్. Bye. బాయ్ గైస్, గుడ్ నెక్స్ట్ వీడియోలో నైట్. కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.